గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లీగల్ రైట్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎవరి మీదైనా ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ పెడితే, ఆ తప్పుడు ఎఫ్ఐఆర్ నుంచి వాళ్ళు ఏ విధంగా బయటపడాలి? ముఖ్యంగా తప్పుడు ఎఫ్ఐఆర్ అంటే 498 వెరీ వెరీ పాపులర్. భార్యాభర్తల మీద వచ్చినటువంటి చిన్న గొడవలతో భార్య వెళ్ళిపోయి 498 భర్త మీద పెట్టడం అనేటటువంటిది ఇది సర్వసాధారణంగా జరిగేది. అలాగే ఎస్సీ ఎస్టీ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో కూడా రాంగ్ ఎఫ్ఐఆర్, తప్పుడు ఎఫ్ఐఆర్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ రెండు 498 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఈ రెండు బాగా మిస్యూజ్ అవుతున్నాయని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇవి కాకుండా రెండు వర్గాల మధ్య, అంటే గ్రామాల్లో రెండు వర్గాల మధ్య కొట్లాటలు జరిగినప్పుడు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. రెండు పార్టీల మధ్య జరిగినప్పుడు, లేదంటే ఒక సీఎం, ప్రజెంట్ పదవిలో ఉన్నటువంటి సీఎం ఎక్స్ సీఎం మీద పెట్టేటటువంటి కేసులు, ఇలా కాకుండా ఇంకా పొలంలోకి వెళ్ళారని చెప్పేసి ట్రెస్పాస్ కేసులు. సో ఇవన్నీ ఏంటంటే తప్పుడు ఎఫ్ఐఆర్లు జరగడానికి అవకాశం ఉన్నటువంటివి. వీటి నుంచి బయటపడడానికి ఏం చేయాలి? వీటి నుంచి బయటపడడానికి ఒక లీగల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే ఆ లీగల్ ఎక్స్పర్ట్ మీకు సలహా ఇస్తాడు. అంటే సెక్షన్ 482 సిఆర్పిసి ప్రకారం హైకోర్టులో క్వాష్ వేసుకోవచ్చు. హైకోర్టులో క్వాష్ వేసుకొని మీ మీద ఏ ఎఫ్ఐఆర్ అయితే ఉంటుందో ఆ ఎఫ్ఐఆర్ను పూర్తిగా కొట్టేయచ్చు. క్వాష్ అంటే ఎఫ్ఐఆర్ను పూర్తిగా క్వాష్ చేయడం, అంటే కొట్టివేయడం అనేది. ఈ మధ్య 498 ట్రెస్పాస్లు ఇలాంటివి ఒక 6 ఎఫ్ఐఆర్లను నేను క్వాష్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైనా మీకు లీగల్గా సమస్య ఉంటే, ఉచిత సలహా కోసం, ఏదైనా ఫ్రీ అడ్వైజ్ కోసం కావాలంటే ఇందులో ఉన్నటువంటి నెంబర్కు మీరు కాల్ చేయొచ్చు.